కేసులో సింగయ్య అంశానికి సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యుత్సాహం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పు ఉందా? హైకోర్టు వ్యాఖ్యలని, హైకోర్టు యాక్చువల్గా ఏం చెప్పింది? మీరు అడ్వకేట్గా ఉన్నారు, హైకోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ అంతా కూడా చూశారు. నిజానికి ఈ కేసులో ప్రభుత్వానికి సంబంధించిన వైలేషన్ ఏంటి, ప్రభుత్వం చేసిన తప్పేంటి? అసలు mere registration FIR itself is wrong, sir. Itself is wrong. Mere registration FIR against Jagannath Reddy and team itself is unknown to the criminal. అటువంటిప్పుడు క్వాష్ చేయకుండా కోర్టు ఇంత లాగ్ చేస్తూ స్టేలు ఎందుకు ఇచ్చుకుంటూ పోతుంది? హైకోర్టులో ఒక ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇనీషియల్ గా ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని వేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు మేము ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకుంటాము, మాకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాలేదు అన్నప్పుడు వాళ్ళు మంగళవారం వరకు అడిగినప్పుడు నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ అని అనింది, అరెస్ట్ మీద చేయొద్దు అని అనింది. బికాస్ ఇట్ ఇస్ ప్రాథమికంగా క్వాష్ వేసినటువంటి వ్యక్తికి ఇచ్చే రిలీఫ్ వెన్ గవర్నమెంట్ సాట్ టైమ్ ఇన్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమింగ్ అప్ విత్ మెటీరియల్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్. సో మంగళవారం వాదన సందర్భంలో లేదు మేము ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాము అంటే ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్ గానే ఉంది, మీరు దీంట్లో కొత్తగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ అబ్సల్యూట్లీ ఇది అన్నోన్ టు ది క్రిమినల్ లా. సో దేర్ ఫోర్ మీరు ముందుకు ప్రొసీడ్ అవుతారు, స్టే ఇచ్చారు. దీంట్లో నార్మల్ గా హైకోర్టులో ఇమ్మీడియట్ గా క్వాష్ కి వెళ్ళగానే క్వాష్ అవ్వదు, బికాస్ ది గవర్నమెంట్ హ్యాస్ టు ఫైల్ ఎ కౌంటర్. వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలి, వానికి రిప్లై మనం ఫైల్ చేయాలి, వాళ్ళ వాదన వినాలి, పూర్తిగా వాళ్ళ కంప్లీట్ ఆర్గ్యుమెంట్స్ వినాలి, దెన్ హైకోర్టు క్వాష్ చేస్తుంది. అంతేగాని ఇమ్మీడియట్ గా ప్రైమా ఫేసి కేసు ఇప్పుడు స్టే ఇచ్చిందంటేనే ఇట్ ఈస్ అ ఫిట్ కేస్ ఫర్ క్వాష్ అని అర్థం. టుడే ఆర్ టుమారో కేస్ విల్ గోన్, దట్స్ ఆల్. సో ప్రభుత్వానికి తెలీదా, మాకు మాజీ ముఖ్యమంత్రి లాంటి స్థాయి ఒక వ్యక్తి పైన మనం కేసు పెడుతున్నప్పుడు, ఇటువంటి సెక్షన్స్ పెడుతున్నప్పుడు ఇవి కనీసం నిలబడతాయా లేదా అనేది ప్రాథమిక ఆలోచన కూడా లేకుండా ఎఫ్ఐఆర్ ఎలా చేశారు? ఎస్పీ చెప్తున్నారు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఆ సెక్షన్స్ మేము యాడ్ చేశాము అని. సార్ ఇప్పుడు ఎలా ఉంటదంటే ప్రభుత్వము రాష్ట్రంలో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, జగన్మోహన్ రెడ్డి కారు కింద ఒక అతను చాలా ఇన్హ్యూమన్ గా, అది చూడగానే ప్రతి ఒక్కళ్ళకి వాట్ ఈస్ దిస్ అనేటువంటి ఒక మనసు చెలించేటువంటి అంశం అది. టక్మని అయ్యో ఏంటి ఇంత ఇన్హ్యూమన్ గా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అనేటువంటి అంశం. వాస్తవంగా కొన్ని వేల మంది మన కార్ దగ్గరకు వచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా ఆ వీడియో మనం క్యాచ్ చేసాం కాబట్టి సరిపోయింది. అది క్యాచ్ చేయకుండా ఉంటే ఇట్ ఈస్ అ వెరీ సిల్లీ ఇన్సిడెంట్ నార్మల్ గా అయితే. ఎందుకు అంటే 15 మంది 20 మంది అలా కుంభమేళాకి వెళ్ళినప్పుడు చనిపోతా ఉంటారు, కోర్టు హైకోర్టు అన్నట్టుగానే. ఇప్పుడు పుష్కరాల్లో 30 మంది చనిపోయినారు చంద్రబాబు నాయుడు పుష్కరాల్లో నాకు తెలిసి. మరి ఒక్కళ్ళకే ఇంత రాదని 30 మంది ప్రాణాలు ఇంకెంత ఇది. కానీ ఆ ఇన్సిడెంట్ అనేది ఒక్కళ్ళు చనిపోయినా 10 మంది చచ్చిపోయినా అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనకి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కారు డ్రైవర్ కారణం అవటం, జగన్మోహన్ రెడ్డి కారు ఇన్వాల్వ్ అవటం తోటి కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఇన్సిడెంట్ తోటి రాష్ట్రంలో ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి, మీడియా దృష్టిని మళ్లించడానికి వేసినటువంటి ఒక ప్లాన్. ఇప్పుడు అదే కారులో జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు దీని మీద వాళ్ళు పట్టించుకునేవాడు కాదు. బికాస్ ది జగన్మోహన్ రెడ్డి ఆ కారులో ఉండటంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఈ రాష్ట్రంలోనే తెలిసింది. అదర్వైజ్ కూటమి ప్రభుత్వానికి అసలు ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వీళ్ళు 100 మంది చచ్చిపోయినా కూడా అసలు వాళ్ళ పేర్లు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు వీళ్ళంతా. సో సింగయ్య మరణాన్ని ఎందుకు అంత ప్రిస్టేజియస్ గా తీసుకున్నారంటే బికాస్ జగన్మోహన్ రెడ్డి వాజ్ దేర్ ఇన్ దట్ కార్. రెండోది ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు ఈ కేసు నిలబడదన్న సంగతి తెలుసు. బట్ దిస్ ఇన్సిడెంట్ షుడ్ ప్లేస్ బిఫోర్ పబ్లిక్ ఫర్ డిస్కషన్. సో వాళ్ళ పర్పస్ కేసు పెట్టి జైల్లో పంపించడం కాదు, ఆ ఇన్సిడెంట్ పైన చర్చ జరగాలి, ఇన్సిడెంట్ ప్రజల్లోకి వెళ్ళాలి. మీకు నిజంగానే జగన్ అరెస్ట్ చేయాలి అనుకున్నట్టయితే డ్రైవర్ తో పాటు జగన్ కూడా అరెస్ట్ చేసేవాళ్ళు సార్. వై దే ఫెసిలిటేటెడ్ జగన్మోహన్ రెడ్డి టు గో అండ్ అప్రోచ్ ది హైకోర్ట్ ఫర్ క్వాష్? Because they know pretty well about the case proceedings and all. Future లో ఏం జరగబోతుంది ఈ కేసులో అన్న సంగతి they know everything. కానీ బట్ ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి కూటమి ప్రభుత్వం 1 year డిస్కషన్ లో సూపర్ 6 ఇవ్వలేదేంది, హామీలు ఇవ్వలేదేంది, పోలవరం కట్టలేదేంది, ఎస్సీ ఎస్టీ నిధులు డైవర్ట్ చేస్తున్నారేంటి, ఇంకోటి ఇవన్నీ అడగకుండా చేయడానికి ఒక ఇన్సిడెంట్ ని ఇనీషియల్ గా వరదలు
తర్వాత లడ్డు, తర్వాత బ్రిడ్జిని కూల్చడానికి ప్రయత్నం చేశారు, మొత్తం ప్రకాశం బ్యారేజ్ని కూల్చడానికి ప్రయత్నం చేశారని, ఇంకా వాట్ నాట్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా పార్టీ ఆఫీసర్ మీద దాడులు, ఇంకొక దాడులు, వంశీ అరెస్టులు. అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక 2 నెలలకు ఒక ఇన్సిడెంట్ ని పిక్ చేస్తారు వీళ్ళు. నెలకు ఒక ఇన్సిడెంట్ ని పిక్ చేస్తారు. ఇప్పుడు సింగయ్య మరణం అన్నట్టు ప్రజలు ప్రభుత్వం గురించి డిస్కస్ చేసుకోకూడదు. డిస్కస్ చేసుకోకుండా ఏం చేయాలి, ఈ సింగయ్య మరణం గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ సింగయ్య మరణం గురించి మాట్లాడుకోవడానికి హైకోర్టులో ప్రొసీడింగ్స్, మీడియాలో ప్రొసీడింగ్స్, మీడియా ట్రయల్స్ ఇవన్నీ పెట్టి రాష్ట్ర ప్రజలు సక్సెస్ఫుల్ గా డైవర్ట్ చేయగలిగినారు. సో ఓవరాల్ గా అయితే మాత్రం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది వీళ్ళకి. ఈ కేసులో వాళ్ళు అనుకున్నది సాధించారు, పర్పస్ సర్వ్ అయిపోయింది. ఓకే ఓకే అది ఇప్పుడు ఫర్దర్ గా ఏంటి సార్ ఈ పర్టికులర్ కేసు పైన సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? లేదు సార్, అబ్సల్యూట్లీ నాట్. అసలు వీళ్ళు ఈ ఎఫ్ఐఆర్ ఇంకా సుప్రీంకోర్టుకి వెళితే ఇంకా తిట్లు ఎక్కువ పడతాయి. ఇంకా హైకోర్టు స్థాయిలోనే తిట్టించుకొని వదిలేసుకున్నారు వీళ్ళు. ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ మొత్తం పోతుంది సుప్రీంకోర్టుకి. అంటే రేపొద్దున ఈ విధంగా మీరు కేసులు పెడుతున్నారా, ఈ విధంగా చేస్తున్నారా, ఈ విధంగా మీరు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడుతున్నారా అని రేపొద్దున సుప్రీంకోర్టు పర్సెప్షన్ అంతా మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అసలు ఇట్లాంటి కోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వంశీ బెయిల్ మీద వీళ్ళు వెళ్ళారు, బట్ జగన్మోహన్ రెడ్డి స్టే మీద ఎందుకు వెళ్ళలేదు? అదే కదా. అబ్సల్యూట్లీ వాళ్ళకి అసలు వీళ్ళకి వెళ్ళినా రిలీఫ్ రాదు, అవకాశమే లేదు. సరే నిన్న ఈరోజు అనుకుంటా బహుశా జడ్జి గారు కొన్ని కామెంట్స్ చేశారు. గతంలో మనం గత ప్రభుత్వ హయాంలో అప్పుడు వైసీపీకి సంబంధించిన కొంతమంది జడ్జిల పైన కామెంట్స్ చేయటం, జడ్జిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, దానిపైన సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ చూసాం. తాజాగా మళ్ళీ అదే పరిస్థితి ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్న కొంతమంది జడ్జిల పైన చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఆ జడ్జిల కులాన్ని చూస్తూ ఇంకో రకరకాలుగా పోస్టులు పెట్టడం, వాళ్ళని విమర్శించడం ఇవన్నీ చూస్తున్నాం. దీనిపైన ఏమైనా కామెంట్ చేస్తారా? సార్ ఇప్పుడు జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ గా రాజ్యాంగంలో ఉన్న 3 అంగాల్లో తమ పాత్రని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా, ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా, ఇండిపెండెంట్ గా ఒక వ్యవస్థ ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలి అని రాజ్యాంగం ఇచ్చినటువంటి మ్యాండేట్ ని ప్రతి ఒక్క జడ్జి, ప్రతి ఒక్క న్యాయమూర్తి తమ పరిధిలో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అనేది డైల్యూట్ అవుతా వస్తుంది ఎవ్రీ డే బై డే. సో ఏదైనా ఒక ఇంపార్టెంట్ కేసులో మీడియా ట్రయల్ హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక ఆఫీసర్ని. ఓకే ఓకే అండ్ పొలిటికల్ పవర్ ఆల్సో సమ్హౌ ఇస్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్. ఇది రాజ్యాంగమైనటువంటి ప్రిన్సిపల్స్ కి పూర్తిగా అంటే పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. జరిగిందా లేదా అనేది నేను ఎండోర్స్ చేయను ఇక్కడ. కానీ ఒక బెయిల్ ఇచ్చారు అంటే ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి బెయిల్ ఇచ్చారు కాబట్టి ఇతను ఆ పార్టీకి సంబంధించిన వాడు. ఇప్పుడు సరే కొన్ని ఇష్యూస్ జ్యుడిషియరీ మీద నేను యాజ్ బీయింగ్ అడ్వకేట్ గా నేను మాట్లాడను కూడా. ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్, బట్ ఐ డోంట్ వాంట్ టు పుట్ ఫోర్త్ మై ఒపీనియన్ ఇన్ టు అ పబ్లిక్ డొమైన్. So I should maintain some restrictions because I born in a judiciary department or judicial fraternity and I'm living in a judicial fraternity. తప్పు ఒప్పులు ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని ఇంటర్నల్ గా నేను కరెక్ట్ చేసుకోవాలి తప్ప I should not place it for discussion. బట్ ఒకటైతే మాత్రం చెప్తున్నా, I always believe judge is right. If you have any doubt whether judge is right or wrong, I should go for a judge is right. That's all. Okay, judge is right. Judge is always right. Judgment is always right because ఆ ఒపీనియన్ తప్ప ఇంకో ఒపీనియన్ నువ్వు వెళ్తే డెమోక్రసీ లేదు అసలు. ఈవెన్ నేను మీడియా వాళ్ళకైనా ఎవరికైనా సజెస్ట్ చేసిన, ఈవెన్ దో జడ్జ్ ఈస్ కరప్ట్ ఆర్ జడ్జ్ ఈస్ రాంగ్, వీ షుడ్ బిలీవ్ దట్ జడ్జ్ ఈస్ రైట్ బికాస్ సిస్టమ్
ఆ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేయాలని మనం భావించాలి. ఒకవేళ 1 తప్పులు ఉన్నప్పటికీ కూడా వాటిని కరెక్ట్ చేసుకొని వెళ్ళాలి తప్ప, నేను జ్యుడిషియరీ ఫ్యామిలీని, జ్యుడిషియరీ ఫెటర్నిటీని సోషల్ మీడియాలో వచ్చినట్టు పొలిటికల్ పార్టీస్ చేసినట్టు, ఇప్పుడు జడ్జెస్ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు హైకోర్టులో పిల్లు వేసింది నేనే. జడ్జెస్ మీద నిరంతరం వాళ్ళ 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 మీద పిల్లు వేసినప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ అని అడిగాడు. ఇప్పుడు జడ్జెస్ మీద ఏంది ఇంట్రెస్ట్ అన్నప్పుడు సుప్రీంకోర్టు అమార్ చెప్పింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అనేది ఎవరైతే తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించలేరో, ఎవరైతే తమకు జరిగిన అన్యాయాన్ని పబ్లిక్ గా మాట్లాడలేరో, అన్అడ్వాంటేజ్డ్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళ తరపున వేసేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నప్పుడు నేను అదే చెప్పిన. ఈవెన్ జడ్జెస్ ఫోన్లు ట్యాప్ అయినా జడ్జి కెనాట్ గివ్ కంప్లైంట్ టు పోలీస్ దట్ సమ్వన్ tapped my phone and they can't come to the public and put forth their grievances. So on behalf of the system we have to file a public interest litigation అని చెప్పా. సో అలాగా జడ్జెస్ జరిగిన మీద దాడి వాళ్ళు పర్సనల్ గా రాలేకపోవచ్చు, ఇప్పుడు జ్యుడిషియరీ రిజిస్టర్ కంప్లైంట్ ఇస్తారు అంతవరకే. కానీ వాళ్ళ మీద జరిగే సోషల్ మీడియాలో జరిగే అటాక్ ని మనం caste creed community ki with irrespective of the caste creed community we should condemn. That's all. Right. చివరిగా